అయ్యగారు ఆ రోజుల్లో అయ్యగారు అవ్వ ఆదాము చెప్పిన పని దేవుడు చెప్పింది ఏమి చెప్పలేదు, అంటే పాటించలేదు అయ్యగారు. చెయ్యొద్దన్న తప్పు చేశారు. అదే ఈ రోజుల్లో నేనైతే చాలా పర్ఫెక్ట్గా నేను యేసయ్య చెప్పింది నేను వినేవాడిని అయ్యగారు. నేను నా భార్య అయితే చాలా బాగా వినేవాడిని. నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను అయ్యగారు. అసలుకి ఆ పాప పండు అనేది ఉంది కదా అయ్యగారు, అది అసలు మేము తినేవాళ్ళమే కాదు అయ్యగారు. మంచి చెడ్ల తెలివినిచ్చు వృక్షఫలం తినేవాడు కాదు. అవును అయ్యగారు, నేను చాలా పర్ఫెక్ట్ అయ్యగారు. సరే, మీ పర్ఫెక్ట్ నేను చూస్తాను. కానీ నేను మరి మీటింగ్ వెళ్ళాల్సి వచ్చింది 4 రోజులు. మన ఇల్లంతా మీకు అప్పు చెప్తున్నాను. ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, మీకు కావాల్సిన ఆహార పదార్థాన్ని సిద్ధపరిచాను నేను మీకు. పళ్ళు కానీ ఆకుకూరలు కానీ మీకు కావాల్సిన చికెన్ మటన్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను వెళ్ళొచ్చే వరకు మీరు ఇంటిని చాలా భద్రతగా కాపాడి నమ్మకమైన దాసులుగా మీరు ఉండండి అయ్యగారు. ఓకేనా? అలాగే అయ్యగారు, మీరు వెళ్ళండి, మేము ఉన్నాం కదా, మేము జాగ్రత్త చూసుకుంటాం. అయితే ఒక చిన్న మాట చెప్పండి. మీరు ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలన్నీ తినండి, కానీ మీకు ఈ బాక్స్లో ఏమి మీరు తీసి చూడొద్దు, దీని జోలికి మీరు వెళ్ళొద్దు. మీకు ఇచ్చినవి అన్నీ మీరు శుభ్రంగా నిర్వచించండి. ఏముంది అయ్యగారు బాక్సులు? దాని విషయం మీకు అనవసరం. లేదయ్య గారు, చాలా పెద్దగా ఉన్నట్టుంది, బరువుగా ఉన్నది. దాని విషయం మీకు అదే నేను చెప్పాను. మీరు పర్ఫెక్ట్ అంటున్నారు, దాని విషయం పర్ఫెక్ట్ అయ్యారు. సరే, మీ పర్ఫెక్ట్ సంగతి నేను చూస్తాను. మీరు బాక్స్ జోలికి వెళ్ళొద్దు, మీకు కావాల్సిన అన్ని నేను ఏర్పాటు చేశాను. మీరు అవన్నీ తీసుకొని శుభ్రంగా ఆహారం తిని శుభ్రంగా ఇంట్లో చక్కగా ఎంజాయ్ చేయండి, దేవుని స్తుతించుకోండి. ఆ బాక్స్ జోలికి మాత్రం మీకు వెళ్ళొద్దు. ఓకేనా? ఒక్క నిమిషం అయ్యారు, అందులో ఏముందో కొద్దిగా చెప్పండి అయ్యారు, ఆగలేకపోతున్నాం. అది మీకు చెప్పకూడదయ్యా. మీరు నేను చెప్పిన మాట మీరు వినండి. దయచేసి మీరు చెప్పిన మాట వినండి, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? నేను 4 రోజులు మీటింగ్ వెళ్ళి వస్తాను. జాగ్రత్త. అలాగే అయ్యారు. ఏంటి మామా? ఏంటి అయ్యగారు 4 రోజులు ఎక్కడికో వెళ్ళారు ప్రార్థనని. ఎక్కడ? మీటింగ్లు కానీ వెళ్ళారు. మరి మీటింగ్లకి వెళ్ళారు, ఇంకెక్కడికి వెళ్ళారు మనకు తెలియదు. కానీ ఇక్కడ అయ్యగారు మరి ఇక్కడ ఏదో బాక్స్ పెట్టారంట, ఆ బాక్స్ ని జాగ్రత్తగా చూసుకోమన్నారు. మరి మనల్ని ఎలా ఉండమన్నారు ఇంట్లో మావా? అయ్యగారు అన్ని ఫ్రిడ్జ్లో అన్ని పెట్టారంట. చికెను, కాయలు, పళ్ళు అన్నీ ఉన్నాయంట. తినేసి 4 రోజులు ఇంట్లో ఉండండి అన్నారు. కానీ ఆ పెట్టెలో ఏముందో నాకు చూడాలనిపిస్తుంది. ఏంటి మావా అసలు ఆ పెట్టేంటి, దాని గోలేంటి మావా? నాకేం అర్థం కావట్లేదు. ఏటో తెలియదమ్మా, కానీ నాకు చూడాలనిపిస్తుంది. మళ్ళీ ఎందుకు అయ్యగారు చెప్పారు కదా తీయొద్దని, దాని జోలు పోకుండా ఉంటే బాగుంటది. మనం అసలే పర్ఫెక్ట్ కదా, చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి మావా. గబుక్కునే దాని జోలు బాబాక మాట వస్తుంది తర్వాత అయినా సరే మనకెందుకు, మనం దైవజనులు చెప్పిన విధంగా హాయిగా తిందాము, ఉందాము, మన పనేదో మనం చూసుకుందాము. అంతేనా? అలాగే అలాగే. కానీ నాకు మనసంతా లాగేస్తుంది దాని మీద, ఏందో మరి అది నాకు అర్థం కావట్లేదు, చూడాలనిపిస్తుంది. ఏమలే, దాని జోలు ఎందుకు, అయ్యగారు వద్దన్నారు కదా, కాస్త ఉండు, అలా ఉండు, దాని జోలు మాత్రం వెళ్ళకో. మరి అన్నము అవన్నీ వండి పెట్టాను కానీ తిందాం కానీ రా మావా. అలాగే అలాగే. దాని జోలు వెళ్ళకు మావా. నువ్వు పర్ఫెక్ట్ అన్న అయ్యగారికి అంత మాట ఇచ్చావు కదా, మాట ఇచ్చినప్పుడు ఆ దాని జోలు వెళ్ళకూడదు కదా. నేను ఎప్పుడు పర్ఫెక్ట్. సరే మరి అట్టయితే. కానీ మావా నువ్వు అన్న కాడి నుంచి నాకు కూడా పెట్టి మీదే పీగుతుంది మావా, ఎందుకనో మరి నాకు చూడాలనిపిస్తుంది. బంగారం దాచారేమో ఏమో, మరి దాన్ని ఒక్కసారి తీసి చూద్దామా ఇద్దరమే? డబ్బులు కూడా ఉండి ఉంటాయేమో, ఏమో చూద్దాం రా. ఒక్కసారి తీసి చూసి అలా మళ్ళీ ఎమ్మట పెట్టేద్దాము. ఏమి లేదు అయ్యగారు మాట వస్తారు, ఇప్పుడే వస్తారు. ఏమి లేదు, దాని జోలు మేము అలా పెట్టి జోలు మేము పెట్టిన మేము తీలా. మాకు అసలు ఏం తెలియదు, ఆ పెట్టు సంగతే మాకు తెలీదు. అయ్యో నేనేం అడగలేదు కదా మిమ్మల్ని. అయ్యగారు ఎక్కడ ఉన్నారు? ఏం లేదమ్మా, అయ్యగారు 4 రోజులు పట్టిద్ది,
నిన్న వస్తానన్నారు. ఏం లేదమ్మా, పెట్టి గురించి మాకేం తెలియదు. నేను పెట్టి గురించి అడగలేదండి. నాకేం తెలియదమ్మా పెట్టి గురించి అసలు. ప్రతిసారి మీరు పెట్టుకెళ్ళే చూస్తున్నారండి, బాక్సులు ఏముంది ఏమన్నా మా తెలియదమ్మా. అయ్యగారు ఏం చూడొద్దన్నారమ్మా తీసి. మేము పర్ఫెక్ట్ అంటేనే బాక్స్ కలిసి చూస్తున్నారు కదా. అయ్యగారు జాగ్రత్త చూసుకోమన్నారు. జాగ్రత్తగా చూస్తా ఉంటేనే బాక్స్ తీస్తున్నారు కదా. మరి లేదమ్మా చూస్తున్నాం, బాగుంది చక్కగా. అయ్యో అయ్యగారు రానివ్వండి, చెప్పేస్తాను. అమ్మా మేమేం చేయలేదమ్మా. నువ్వేం చూసా? మేము చేయటం చూసారా మీరు? ఏం లేదు కదా. అయ్యో అలా కాదు, మేము అసలు పర్ఫెక్ట్, మేమేం చేయమమ్మా, మాకు తెలుసు. కాదండి, ఇప్పుడు అయ్యగారు ఎక్కడ ఉన్నారు? అయ్యగారు క్యాంప్ వెళ్ళారమ్మా. ఎన్ని రోజులు ప్రార్థన ఉందంట, మీటింగ్లన్నీ వెళ్ళారు. ఎన్ని రోజులు పట్టిద్ది? ఇంకా ఇవాళ కానీ రేపు కానీ రావచ్చమ్మా, లేదంటే ఇంకో గంటలన్నా వచ్చేయచ్చు. మరి ఎందుకు మీరు కంగారు పడుతున్నారు? నిన్న వస్తానన్నారు, మొన్న వస్తానన్నారు, ఏం చేయలేదమ్మా, మేమేం చేయలేదు. అయ్యో కంగారు పడుతున్నారు. అయ్యగారు వస్తే గానీ వీళ్ళ సంగతి ఏంటో చెప్పలేము. అమ్మా అదిగో అమ్మా అయ్యగారు వచ్చేస్తున్నారు, దారిలో ఉన్నారు. ఎలాగో ఆ పెట్టి సంగతి ఏంటో, ఆ పెట్టి జోలు ఏంటో మన ఇద్దరం చూద్దాము. ఆమె ఎలాగో అయ్యగారికి చెప్తాను అంది కదా, ఆ చెప్పేదేదో ఎలాగో చెప్పేస్తుంది. దాన్ని చూసేసి ఒక్కసారి పెట్టేసేద్దాం మావా. అలాగే అలాగమ్మా, చూద్దాం. ఇదా ఎలక 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 ఈ బాబు ఎలక 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 ఎలక. అమ్మో అయ్యగారు వస్తే ఏమంటారు? అయ్యగారు ఎలకని దాచిపెట్టినట్టున్నారు. అయ్యగారు బంగారం లేదు, ఏమి లేదు ఇందులో. నాకు తెలియదు. నేను వస్తే అయ్యగారు నేనేం సమాధానం చెప్పను. నాకేం తెలియదు, నేనేం చూడలేదు, నాకేం తెలియదు. అది ఎలా ఉందో అలా ఉంది. అయ్యగారు ఎలకని దాచినట్టున్నారు. బాబు అయ్యగారు ఎక్కడున్నారు? అయ్యగారు ఏంటి అట్లా ఉన్నారేంటి? అయ్యగారు ఎక్కడ ఉన్నాం? అయ్యగారు ఇంట్లో ఉన్నాం. ఏం చేశారు? ఏంటది ముసుకేంటి? ఏం లేదు అయ్యగారు. అయ్యగారు ఏం చేశారు? బాక్స్ తీసారేంటి? మీ తీయొద్దని చెప్పి లేదయ్యా, చూడలేదయ్యా, మాకు తెలియదయ్యా. అందులో ఎలకున్న సంగతి కూడా మాకు తెలియదయ్యా. పరపెట్టు అన్నారు కదా. నేను పర్ఫెక్ట్ అయ్యగారు, కానీ అయ్యగారు అది పరపెట్టాలని ప్రాణం తీశారు. మీరు చేసిన పని ఏంటి? అందులో ఎలక వెళ్ళిపోయింది అయ్యగారు. మీరు చేసింది ఆజ్ఞాతిక్రమమే పాపం. మీరు పాపం చేయదని చెప్పాను కదా నేను. అలనాడు అవాదం పాపం చేసి ఏం చేశాడు దేవుడు? వెంటనే శిక్ష విధించి భూలోకాన్ని తీసుకొచ్చాడు. అర్థమైందా? మీరు అందుకోసం ఇప్పుడైతే యేసుక్రీస్తు వారు నువ్వు పాపం చేస్తే ఆయన క్షమించడానికి, నీ పాపాలు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నీతి, మేము పర్ఫెక్ట్ అన్నారు. ఎవరో పర్ఫెక్ట్ కాదు. రోమాపత్రిక 3:10 ఏం చెప్తుంది? ఎవరో లేరు, పరిశుద్ధ ఎవ్వరు లేరు, నీతిమంతులు లేరు, ఒక్కడైనా లేరని చెప్తుంది. కాబట్టి మనం పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నామని చెప్పి రోమా 3:23లో చెప్తుంది. కాబట్టి మీ పాపాల నిమిత్తం యేసుక్రీస్తు నామంలో మీరు మార్పు చెంది క్షమాపణ అడగండి. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేస్తుందని 1 యోహాను పత్రిక 1:7లో ఉంటుంది. కాబట్టి మీరు చేసిన తప్పుని దేవుని దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొంది చక్కగా నూతనమైన జీవితం మీరు దేవునిలో సాగించవలసిందిగా చేస్తున్నాను. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి పని చేయొద్దు, సమాధానం కలిగి వెళ్ళండి. అలాగే అయ్యగారు, ఇంకెప్పుడు ఈ తప్పు చేయమయ్యారు. ఓకే, క్షమించండి అయ్యగారు. ఓకే.